టీవీ49 న్యూస్కి స్వాగతం. గిరిజన గ్రామాల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా అని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవలే జరిగిన భారీ వర్షాలకు అల్లూరు సీతారామరాజు జిల్లా మాదిమల్ల బ్రిడ్జి కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలిపోయి 5 రోజులు గడుస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు అటువైపు కన్నెత్తైనా చూసిన దాఖలా లేవు. మారుమూల గ్రామమైన గుమిరోలు హాస్పిటల్కి వెళ్లాలన్నా, వారపు సంతకు వెళ్లాలన్నా ఈ వంతెన మీదగానే వెళ్లాలి. అయితే ప్రస్తుతం వంతెన కూలిపోవటచే గర్భిణీ స్త్రీలు, అనారోగ్య బారిన పడిన వాళ్లకు మరొక మార్గం లేదు. కనీసం స్థానిక అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఈ కూలిన వంతెనను పట్టించుకోలేదు. స్థానికులే కూలిన వంతెన స్థానంలో కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికులు నిర్మించిన తాత్కాలిక వంతెన చూసి అధికారులు, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలని గిరిజనులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా మాదిమండ్ల గ్రామంలో ఇళ్లు, పక్కా గృహాలు నేలమట్టమయ్యాయి. ఇండ్లు కూలి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు స్థానిక రెవెన్యూ అధికారులు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, కూలిన వంతెనను పునరుద్ధరించాల్సిన గ్రామస్తులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డు స్ట్రైట్ అలా వెళ్ళిపోతే రోడ్డు మరి ఈ రోడ్డు ఇది పని చేయడం కూడా ఒకటే పడుతుంది. పేరు మార్కురాజు. మాది జీకే వీధి మండలం, గుమిరేవులు పంచాయతీ, నేలజర్త గ్రామం. మరి 8వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికీ 5 రోజులైంది. అధికార పర్యవేక్షణ లేదు. మాదిమల్లు గ్రామంలో 2 ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది. ఇప్పటిదాకా అధికారులు రాలేదు. ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు. కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ
పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమ్మరేవులు పంచాయతీ వైపు చూడలేదు. నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా? గిరిజనులు చచ్చిపోయారా, బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా? ఈరోజు మాదిమల్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం. అలాగే మరి చాలామంది రోగాలతో ఉన్నారు. కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు. ఆ పరిస్థితిని బట్టి స్వయంగా మేము